డాన్ మీడియాకు స్వాగతం. ఎర్రా కాంస్య విగ్రహం ఆవిష్కరణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మాజీ మంత్రి ఎర్రా నారాయణ స్వామి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచి పోతుల అన్నవరం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. శ్రీ ఎర్రా నారాయణ స్వామి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి వాసవి కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ గారికి, కరస్పాండెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ సుబ్బారావు గారికి, వేదిక మీద ఆచరణైన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తణుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఎర్రవారి కుటుంబం నుంచి నారాయణ స్వామి గారి కుమారులు నవీన్ గారికి, సూర్యచంద్రరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నారాయణ స్వామి గారి కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎర్రా నారాయణ స్వామి గారు అంటే పాత తరం నాయకుడు కానీ కొత్త తరం నాయకులు కానీ పరిచయం లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ జిల్లాలో ఉన్నారంటే ఎర్రా నారాయణ స్వామి. ఒక లెజెండ్ ఈ జిల్లాలో ఎర్రా నారాయణ స్వామి. వివాద రహితుడు. జమీందారీ కుటుంబంలో జన్మించి ఆయన వ్యక్తిత్వాన్ని మనంతా కూడా ఒకరోజు స్మరించుకోవాలి. నాకు చాలా సాన్నిధ్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఎర్రా నారాయణ స్వామి. జమీందారీ కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎర్రా నారాయణ. కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్టీలోనే కాదు అన్ని పార్టీలతో గౌరవించదగ్గటువంటి వ్యక్తి ఎర్రా నారాయణ. ఇక్కడ ఎర్రా నారాయణ స్వామి యొక్క ప్రేరణ కారణంగా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసిందనేటువంటి విషయాన్ని పెద్దలందరూ చెప్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంఏబిఏ. విద్యాపరంగా ప్రాంతం అభివృద్ధి చెందితే అన్ని రకాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకం కారణంగా ఆయన ఆ రోజు ఆ ప్రయత్నం చేశారు. ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఏదైతుందో ఈ ప్రాంతంలో ప్రజలకు సాంకేతిక విద్యని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఆలోచనతో అందుకే ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం ఏడుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్యని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారిని పిలిచి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం, వారు దానికి అనుగుణంగా ఈ 18 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఈ కళాశాలను ప్రారంభించేటువంటి సంగతి చెబుతూ ఇవాళ ఈ కళాశాల ఆయన వేసినటువంటి విధానం ఇవాళ 25 సంవత్సరాల వసంతాన్ని కూడా పూర్తి చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు 2001లో ప్రారంభించబడ్డాయి. కానీ ఆ తర్వాత కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడపడం కష్టమైంది. కానీ ఎర్రా నారాయణ స్వామి గారు ప్రారంభించి ఏర్పడినటువంటి ఈ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఏదో
దినదినాభివృద్ధి చెంది వేలంత పెద్ద ఎత్తున విస్తరించింది అనేటువంటి ఆలోచన మనందరూ కూడా ఆనందపడాలి. కారణం ఏంటంటే ఈ కళాశాల పెట్టడం వెనుక ఉన్నటువంటి సదుద్దేశం. ఏదో కళాశాల పెట్టి లేకపోతే పెట్టించి కళాశాల ఆధారంగా వచ్చేటువంటి ఆదాయం ఏతుందో దాన్ని వేరే రకంగా కూడా డైవర్ట్ చేయాలనేటువంటి